నమస్తే. పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇటువంటి పద్యాలు మనకి చిన్నప్పుడు ఒకటో క్లాస్‌లో తెలుగు వాచకంలో ఉండేవండి. అవి కంఠస్థ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అంటే పూర్వం కోడలంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే పుట్టింటి నుంచి ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయిని అత్తమామలు అంటే అత్తవారింట్లో కుటుంబ సభ్యులందరికీ చెప్పి చెప్పి పేరు పేరున బయలుదేరాలన్నమాట. ఈరోజు ఆహా! ఏమిదండి, ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. మనం సూట్ కేస్ సర్దుకున్నామా, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నామా, ఇంకా డబ్బులుంటే ఫ్లైట్ ఎక్కామా, టింగురంగా కదండి. ఒక్కసారి ఈ పాట వినండి. ఆ ఇల్లాలు ఎంతమందిని అడిగిందో చూడండి పాపం. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి. ఆవిడ అలా పప్పు కడుగుతుండగా ఆవిడ పుట్టింటి వాళ్ళు వచ్చారండి. అన్నదమ్ములు చూసేసరికి ఆవిడకి కడుపులో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో వచ్చేసింది. ఆ అన్నదమ్ములు ఎలా ఓదార్చి ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అంటే అత్తవారందరికీ పేరు పేరున చెప్పిరా పుట్టింటికి తీసుకెళ్తామని, పుట్టింటికి పిలవడానికి వచ్చారన్నమాట. కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి. అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే. ఎందుకో కన్నీరు ఏమి కష్టము, తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము, మీ అత్తమామలకు చెప్పిరావమ్మా. కుర్చీపీట మీద కూర్చున్న అత్త, మా అన్నలొచ్చారు మమ్ము పంపుతారా. నేనెరుగ మీ మామనడుగు, పట్టె మంచం మీద పడుకున్న మామ, మా అన్నలొచ్చారు మమ్ము పంపుతారా. నేనెరుగ మీ బావనడుగు, భారతము చదివేటి బావ పెద బావ, మా అన్నలొచ్చారు మమ్ము పంపుతారా. నేనెరుగ మీ అక్కనడుగు, వంట చేసే తల్లి ఓ అక్కగారు, మా అన్నలొచ్చారు మమ్ము పంపుతారా. నేనెరుగ నీ భర్తనడుగు, రచ్చలో వెలిగేటి రాజేంద్ర భోగి, మా అన్నలొచ్చారు మమ్ము పంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర, పోయిరా సుఖముగా పుట్టినింటికి, పోయిరా సుఖముగా పుట్టినింటికి.